మొన్న ఎలుకలు, నిన్న చీమలు, ఈరోజు పాములు. ఏంటి జంతుజాలం అనుకుంటున్నారా? సర్కారీ దవాఖానాలో ప్రత్యక్షమవుతున్న జీవుల జాబితా ఇది. గుంటూరు ఆసుపత్రిలో ఎలుకల బారిన పడి చిన్నారి మరణించిన ఘటన మరవక ముందే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏకంగా కాల నాగులు ప్రత్యక్షమయ్యాయి. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో పాములు ప్రభుత్వ ఆసుపత్రిలో దర్శనమిచ్చాయి. చెట్లు పుట్టల కంటే ఇక్కడే సేఫ్ అనుకున్నాయేమో తెలియదు, కానీ ఎలుకలు దండిగా ఉన్నాయని తెలుసుకున్నాయేమో ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్ట్ వేసే. నిన్న మొన్నటి వరకు ఎలుకలు, చీమలు రాజ్యం వెళ్ళిన ఏపీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు విష సర్పాలు సంచరించడం కలకలం రేపుతోంది. చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పదుల సంఖ్యలో విషనాగులు బుస కొడుతున్నాయి. తవ్వే కొద్దీ ఆసుపత్రి వార్డు రూముల్లోంచి కుప్పలు తెప్పలుగా పాములు బయటపడుతున్నాయి. 10 రోజుల క్రితం 2 పాములు కనిపించడంతో వాటిని చంపి ఆసుపత్రి అధికారులు గుట్టు చప్పుడు కాకుండా చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత వరుసగా పాములు బయటపడటంతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వెలుగు చూసింది. గత 2 రోజుల్లోనే ఆసుపత్రి వార్డుల్లో 20కి పైగా పాములు ప్రత్యక్షం కావటం కలకలం సృష్టిస్తోంది. దీంతో రోగులు బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కడ ప్రాణాలు పోతాయో అన్న భయంతో వార్డులు ఖాళీ చేసి ఇంటి బాట పడుతున్నారు. వచ్చేవారు కూడా ఆసుపత్రికి రావడానికి సాహసించడం లేదు. అదే నిర్లక్ష్యం. ఎన్ని ఘటనలు జరిగినా అటు ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ కళ్ళు తెరవటం లేదు. గతంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పసిబాలుని ఎలుకలు కొరికి చంపేసిన ఘటన ఇప్పుడు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏకంగా ప్రాణాలు తోడేసే విషనాగులు బయటపడటం ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల తీరుకు అద్దం పడుతోంది. పదే పదే ఆసుపత్రులను ప్రక్షాళన చేస్తామని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం వాటిని మాత్రం చేతల్లో చూపలేకపోతోంది. ఫలితంగా ఏపీ ప్రభుత్వ ఆసుపత్రులు నరకానికి నకళ్లుగా మారాయి. పేద రోగులకు పెద్ద దిక్కైన ప్రభుత్వ ఆసుపత్రులు ఇలా